ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి, హిందాల్కో, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక టైటాన్ కంపెనీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే ప్రసాద్ గారు, ముందుగా మీరు చెప్పండి, 2026లో క్యాపిటల్ మార్కెట్ లో ఇన్వెస్టర్లు లాభాలు చూసే అవకాశం ఉందని భావించవచ్చా? అదేవిధంగా ఏ అంశాలపై ఆధారపడి మనం ఈక్విటీ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మంచిదని మీరు అంటారు? ప్రపంచంలో ఏదైనా యుద్ధం వచ్చి విపరీత పరిణామాలు వస్తే తప్పితే 2026లో ఇండెక్స్ లో లాభాలు చూడకుండా ఉండటం దాదాపుగా అసాధ్యం. ఎందుకు అంటే దానికి కారణాలు అనేకం. ఎప్పుడు కూడా మనం గమనించాల్సిందంటే ఒక జిఎస్టీ అంతక రేట్లు తగ్గించిన తర్వాత కూడా ఇంకా జిఎస్టీ కలెక్షన్స్ మెరుగుపడటం, అన్నిటి నుంచి రైజింగ్ ఎకానమీ ఆర్ గ్రోయింగ్ ఎకానమీకి సింబల్ గా ఏం చెప్తామంటే ఎప్పుడు ఆటోమొబైల్ సేల్స్ ఒక ఇండికేషన్ చెప్తా ఉంటాం. ఈ సంవత్సరం అంటే డిసెంబర్ అయిపోయిన మంత్ లో ఆటోమొబైల్స్ చూస్తే బ్రహ్మాండంగా దూసుకెళ్లిపోయాయి. అది జిఎస్టీ కన్సెషన్ ఇవ్వడం మూలంగా అనుకున్నా కానీ ఓవరాల్ గా ఏంటంటే ప్రజల దగ్గర డబ్బు ఉన్నది, వాళ్ళు కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నారు. ఇక మూడవ కారణం అంటే ఎకానమీ బాగుంది. ఇంకో కారణం ఏంటంటే ఎఫ్డిఐస్ బయటకు వెళ్ళిపోతా ఉంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద మొన్నటి వరకు 5వ అతిపెద్ద ఎకానమీ అనుకున్న మనం ఇప్పుడు జపాన్ కూడా దాటి 4వ ఎకానమీగా కూడా అయిపోయింది. అంటే అర్థం ఏంటి, ఇక ఒక్క జర్మనీని కనుక దాటితే మనకన్నా పైన ఉండేది ఉంది 2 దేశాలు, అమెరికా, చైనా తప్పితే ఇంకా ఉండవు. అన్నింటి నుంచి చైనాలో లాగా నియంత్రణం మన ఇండియాలో లేదు, అమెరికాలో లాగే ఆల్రెడీ ఓవర్ ప్రైస్ ఎకానమీ కూడా కాదు. కాబట్టి ప్రపంచంలో డబ్బులున్న ప్రతి ధనవంతుడు డబ్బు మీద లాభం రావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇండియా వైపు కన్నెత్తి చూడక తప్పదు. ఈ సమయంలో ఖచ్చితంగా ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండటం, ఇంకో 3-4 సంవత్సరాల పాటు ఏ రకమైన డోకా లేదు. కాబట్టి పొలిటికల్ అన్సర్టనిటీకి గ్రోత్ ఛాన్సెస్ ఇండియాలో. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా కూడా మనం ఇంకా ఎకానమీ పెంచుకోగలిగాము అంటే వీఆర్ ఏబుల్ టు విత్స్టాండ్. ఇన్ని పాజిటివ్స్ మధ్యన ఇండియాకి డబ్బులు రాక తప్పదు. కాకపోతే ఇండియాకి డబ్బులు కనుక వస్తే ఖచ్చితంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వస్తే ముందు ఇండెక్స్ లో పెట్టుబడి పెడతారు పెద్ద పెద్ద కంపెనీలో. అందువల్ల లార్జ్ క్యాప్ మనం ఎప్పటి నుంచో చెప్తా వస్తున్నాం, లార్జ్ క్యాప్ ఉన్నటువంటి అవకాశాలు మిడ్ క్యాప్ కి త్వరలో ఉండవు. కాకపోతే గుర్తుంచుకోవాలి, అంత మాత్రం అందరూ నీరసపడి నిస్పృహకు లోనవ్వక్కర్లేదు. ఎప్పుడైతే లార్జ్ క్యాప్ పెర్ఫార్మెన్స్ బాగుంటుందో మిడ్ క్యాప్ కన్నా, ఆ సమయంలో కనుక మనం మిడ్ క్యాప్ లో జర్నీ మొదలుపెట్టి మోర్ దాన్ 2-3 ఇయర్స్ వెయిట్ చేయడానికి కనుక రెడీగా ఉంటే ఆ 3 ఏళ్ల చివరికి, సంవత్సరంలో లాభం రాకపోవచ్చు, 3 ఏళ్ల చివరికి మాత్రం మళ్ళీ లాభాలు వస్తాయి. అయితే ఒకటే గుర్తుంచుకోండి, కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా గొప్ప అనాలిసిస్ చేసి ఆ కంపెనీలకు లాభాలు పెరుగుతుంటే కొనడం, కానీ రేటు తగ్గితే కొనటం, లేదా వేరే వాళ్ళు పొరుగు వాళ్ళు చెప్పారు అనుకుంటాం మాత్రం చేయకుండా జాగ్రత్తగా ఉంటే లాభాలు బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు 26లో ఉన్నాయి. ఒక్కటే కండిషన్, యుద్ధ భయం. ఎక్కడన్నా విపరీత అణుయుద్ధం కానీ ఎలాంటి సంభవిస్తే మనం చెప్పలేం, కానీ అదర్వైజ్ నథింగ్ టు బి వరీడ్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. ముంబై నుంచి అభిషేక్ గారు కాల్ చేశారు. అభిషేక్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నా దగ్గర విష్ణు ప్రకాష్ ఆర్ పోలయ్య 260లో కొన్నాను సార్, ఒక 100 స్టాక్స్. అలాగే ట్రావెల్ సొల్యూషన్స్ 50 స్టాక్స్ కొన్నాను సార్ 800 యావరేజ్ లో. ఈ రెండు ఎగ్జిట్ అవ్వచ్చా, హోల్డ్ చేయొచ్చు? చెప్తారా? వాయిస్ నాకేం వినపడలేదు. హలో, స్టాక్ నేమ్స్ ఒకసారి మళ్ళీ క్లారిటీగా చెప్పరా అభిషేక్ గారు? విష్ణు ప్రకాష్ ఆర్ పోలయ్య. విష్ణు ప్రకాష్ ఒకటి, ఓకే. ఇంకొకటి ట్రావెల్, PRAVEG. విష్ణు ప్రకాష్ ఒకటి, ఇంకొక స్టాక్ అది సార్. విష్ణు ప్రకాష్ వచ్చి 360లో 100 షేర్స్ కొన్నారని చెప్పారు సార్. కరెక్ట్. విష్ణు ప్రకాష్ ఇప్పుడు ప్రైస్ చూస్తే కనుక 49 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. ఐ థింక్ ఈ స్టాక్ ఓన్లీ BSE లోనే ట్రేడ్ అవుతుంది. సో దీనిలో పెద్ద చెప్టాక్ ఏం లేదు. మీరు 300 లో కొన్నాక ఇఫ్ దిస్ ఇస్ ద సేమ్ స్టాక్ ఒకవేళ 49 అయిపోతే ఆల్మోస్ట్ యూ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ ని ఇక్కడ చేసేది కూడా ఏం లేదు, బికాస్ ఇక్కడ అమ్మినా కూడా ఐ డోంట్ గెట్ మచ్ మనీ.
అండ్ ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ 7 to 8 months లోనే ఈ స్టాక్ చాలా చాలా కరెక్షన్ కి గురవటం చేసాం. సో టోటలీ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఆపరేటెడ్ స్టాక్స్ అనుకోవచ్చు. అండ్ December 2024 లో ఐ థింక్ 345 ఆల్ టైమ్ హై ఇది. అండ్ అక్కడ నుంచి టోటలీ ఇన్వెస్టర్స్ వెల్త్ డిస్ట్రాయ్ చేస్తూ 49 దాకా కూడా వచ్చేయటం చేసాం. సో వన్ థింగ్ BSE లో ఉన్న షేర్స్ కి డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆపరేటర్ గేమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఇది ఈ కోవకి చెందిన నేమ్ అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూఆర్ లక్కీ నా ఉద్దేశంలో 160 ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ కేస్ నెక్స్ట్ బుల్ రన్ లో ఈ స్టాక్ కనుక అవుట్ పర్ఫార్మ్ చేస్తే. దట్స్ వేర్ షుడ్ ట్రై టు ఎగ్జిట్. మీ ప్రైస్ అయితే నెక్స్ట్ 3 years లో కూడా రాకపోవచ్చు అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు సార్. రంగా గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రంగా గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నాకు 2 స్టాక్స్ అండి. ఒకటేమో టాటా టెక్నాలజీస్ 50 shares at 1100 మీద ఉన్నాయి. ఇంకోటేమో అది ఉండాలా ఎగ్జిట్ అయిపోవాలా. సెకండ్ వచ్చి ఆరకల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? నాకు ఒరాకిల్ ఫైనాన్షియల్ అనుకుంటుంది మొదటి కంపెనీ రాజేంద్ర గారు చెప్తారు. టాటా ఒరాకిల్ టెక్నాలజీస్ ఒరాకిల్ ఫైనాన్షియల్ వెరీ గుడ్ కంపెనీ, అందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. అందులో ఒకే ఒక్క నెగిటివ్ ఫ్యాక్టర్ అంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 7,675 రూపాయలు అంటే మన ఇండియాలో ట్రేడ్ చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్స్ లో కనీసం 90% మంది ఆ కంపెనీ కొనడానికి ఇష్టపడరు. కారణం ఏమీ లేదు, అందులో లాభం రాదా అంటే అదేం కాదు, పెద్ద రేటు ఉన్న కంపెనీ కొనడానికి ఏంటో భయపడతారు, మా తాహతకు మించింది అని భయపడతా ఉంటారు. అటువంటి భయాలు కనుక మీకు లేకపోతే ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇస్ లుకింగ్ లైక్ ఎ బ్రిలియంట్ బాయ్, మామూలుగా బ్రిలియంట్ బాయ్. సో ఇప్పుడు పొలిటికల్ కొద్దిగా గొప్ప అన్సర్టనిటీస్ అన్ని హెడ్విండ్స్ అన్ని అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కొద్దిగా రికవర్ అవుతున్న ఈ సమయంలో 73% దాదాపుగా ప్రమోటర్స్ దగ్గరే ఉన్నాయి. ఇందులో పైగా ఇంకో 6% దాకా దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టారు. అన్నింటిని మించి ఇండియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ తీసుకుంటే టాప్ 173లో ఉంది. అంటే రేపు ఇండియాలో కనుక డబ్బులు వస్తే ఖచ్చితంగా ఇటువంటి కంపెనీలో పెట్టుబడి చేయక తప్పనిసరి పరిస్థితి కూడా ఉంది. నేను ఇప్పుడు స్క్రీన్ మీద మీకు డేటా చూపిస్తాను, ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎప్పటి నుంచో చూస్తే 34, 33 కన్నా మార్జిన్స్ తగ్గకుండా ఉన్నాయి ఈ కంపెనీకి. ఇప్పుడు కూడా 33.56 ఉండటం. సేల్స్ చూస్తే 6,200 కోట్లు ఉన్న టర్న్ ఓవర్, ఎంత నెగిటివ్ అట్మాస్ఫియర్ ఉన్నా కూడా 7,000 కోట్లకు రావటం. ప్రాఫిట్ చూస్తే 2,379 కోట్లు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నా లెక్క ప్రకారం ఈ కంపెనీ గురించి ఎవరు భయపడక్కర్లేదు. రేటు తక్కువలో ఉందనుకుంటే ఆనందించాలి కానీ బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కొనుక్కోదగిన కంపెనీ టాటా టెక్నాలజీ. సాయంత్రం గారు చెప్తారు. టాటా టెక్నాలజీస్ ప్రాబ్లీ ఇది మనందరికి తెలిసిన నేమే అండి. 2023 November లో లిస్ట్ అయింది. సో వాళ్ళు అబౌట్ నాకు తెలిసినంత వరకు 650 ఆర్ 800, 850లో స్టాక్ IPO వస్తే ఇది 1400 దగ్గర లిస్ట్ అవుట్ అని చేసాం. అక్కడ నుంచి కంటిన్యూస్లీ డెంట్ అవుతూ ఓ ప్రైస్ డిస్కవరీ ప్రాసెస్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. సో ఐ థింక్ 2025 లాస్ట్ ఇయర్ మార్చ్ లో ప్రాబ్లీ ఇది ఒక బేస్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం 597 దగ్గర. అక్కడ నుంచి ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 550 అనుకోవచ్చు, అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 850 అనుకోవచ్చు. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా ఇదే రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం కాబట్టి ఇక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ 550 ఆ లెవెల్ వస్తే కనుక ఫర్దర్ గా లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసే ప్రయత్నం చేయాలి. దీనిలో స్ట్రెంత్ రావాలంటే మినిమం 717 అనేది క్రాస్ అవ్వాలి, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అంతవరకు టైట్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. టెక్నాలజీ యాజ్ ఎ సెక్టర్ టోటలీ రివర్స్ అవుతేనే దీనిలో మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ సెలాన్ ర్యాలీస్ అండ్ షిఫ్ట్ టు ఆటో నేమ్స్ అన్నట్టే మనం సజెస్ట్ చేసుకోవచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు. శ్రీధర్ గారు ఏలూరు నుంచి కాల్ చేశారు. శ్రీధర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. అలాగే మ్యాన్ కైండ్ ఫార్మా 2,500లో ఉన్నాయి సార్ నా దగ్గర. అదే విప్రో 280లో ఉన్నాయి సార్. ఇవన్నీ రేట్లు అలాగే ఉంటున్నాయి. అది ప్రస్తుతం ఉంచమంటారా లేదా ఏమేమంటారు? టీవీ ఆఫీస్ మాట్లాడండి. మీ మాట టీవీ రెండు కన్ఫ్యూజన్ వస్తుంది మాకు ఇక్కడ. మ్యాన్ కైండ్ ఫార్మా 2,500 అండి. మ్యాన్ కైండ్ ఫార్మా. విప్రో 280 సార్. మ్యాన్కైండ్ ఫార్మా అండ్ విప్రో అడిగారు. విప్రో నాకు వినపడిందండి క్లియర్ గా. సో ఐ థింక్ డెఫినెట్లీ విప్రోలో అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది అండర్ పర్ఫార్మింగ్ నేమ్ అని చెప్పొచ్చు. సో ఐటీ నేమ్స్ కొద్దిగా పెరుగుతున్నప్పటికీ ఈ విప్రోలో చాలా చాలా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఎందుకంటే స్వింగ్ హై కూడా క్రాస్ చేయలేకపోతుంది, విచ్ ఇస్ 292. సో గుడ్ థింగ్ ఏంటంటే ఇది అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ 255. సో మీరు 260 ఇదే రేంజ్ లో కొన్నట్టు అర్థమైంది మాకు. సో నా ఉద్దేశంలో ఐ థింక్ 292 అండ్ 330 అనేది ఒక క్లియర్ రెసిస్టెన్స్ జోన్. సో ఇన్ కేస్ యూఆర్ లక్కీ ఫాస్ట్ గా వచ్చింది అంటే కనుక అక్కడ మీరు
ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయమని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ మ్యాన్కైండ్ ఫార్మా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లాగే ఇది కూడా డిసెంబర్ 2024 లో టాప్ అవుట్ అవటం చూసాం 3054 దగ్గర. దాని తర్వాత ఒక లోవర్ లో ఫార్మేషన్ కూడా జరగటం చూస్తున్నాం 2115 అండ్ లాస్ట్ మంత్ లో చూస్తే కనుక 2090. సో ఈ స్టాక్ లో కూడా స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 2400 క్రాస్ అవ్వాలి. మీరు కొన్న ప్రైస్ 2500 చెప్పారు. ఐ డోంట్ థింక్ నెక్స్ట్ 3 to 4 quarters లో ఈ ప్రైస్ వచ్చే దాఖలాలు అయితే ఇమీడియట్లీ కనపడలేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లో అరౌండ్ 1850-1900 దగ్గర సపోర్ట్ పాయింట్ అయితే కనపడుతుంది. ఇన్ కేస్ ఇఫ్ ఆర్ బుల్లిష్ ఆన్ ఫార్మా ఆ ప్రైస్ లో మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. స్టాక్ ఇస్ గుడ్ బట్ ప్రైస్ కొద్దిగా ఐ థింక్ వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది చార్ట్స్ పరంగా. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. కృష్ణారెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. ప్రైవేట్ లో హిందుస్థాన్ కాపర్, సిల్వర్ ETF ఈ రెంటిలో ఏది మంచిది సార్? హిందుస్థాన్ కాపర్ ఒకటి ఉన్నారు, ఇంకోటి ఏది సిల్వర్ ETF సార్. సిల్వర్ ETF సార్. ఓకే, హిందుస్థాన్ కాపర్ రెండు మెటల్స్ జోలికి వెళ్తున్నారండి. మీరు మెటల్స్ జోలికి వెళ్తే కనుక ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇవి మార్కెట్లు ఇంటర్నేషనల్ గా ఉండేటువంటి ప్రైస్ ట్రెండ్ ప్రకారం మూవ్ అవుతూ ఉంటాయి. కాపర్ విపరీతంగా పెరిగొచ్చింది. మీకు తెలియాల్సిన కాపర్, సిల్వర్, గోల్డ్ 3 పెరిగాయి. ఇప్పుడు మనం వెళ్ళి కొనుక్కుందాం అంటే బాగా వేడెక్కున్న బొగ్గుని ఆ నిప్పులు పట్టుకుంటే చేతులు కాలటం తప్పితే ఉపయోగం ఉండదు. ఇటువంటి సమయంలో ఇంకా ఏముంటది, ఇంకా పెరిగిపోతుందనే ఆశ ఉంటేనో నమ్మకం ఉంటేనో, నమ్మకం ఆశ కూడా కాదు, నమ్మకం ఉంటే కొనాలి కానీ అదర్వైజ్ నా లెక్క ప్రకారం ఈ రెండు కూడా కొనకూడదు. ప్రస్తుతం కనుక చూసినట్లయితే హిందుస్థాన్ కాపర్ అయితే ఇప్పుడు జ్యువెలర్స్ అందరూ చెప్తాను ఉంటారండి, వాళ్ళ బిజినెస్ కోసం ఏమంటారంటే 2 లక్షలు అయిపోతుంది, 3 లక్షలు అయిపోతుందని చెప్తాను ఉంటారు. లెట్ us నాట్ గెట్ టెంప్టెడ్ ఫర్ సిల్వర్. హిందుస్థాన్ కాపర్ అయితే ఉన్న రిజల్ట్స్ ప్రకారం ఇప్పటి వరకు చూస్తే దిస్ ఇస్ వెరీ వెరీ ఓవర్ ప్రైస్. నా లెక్క ప్రకారం 465, 470 ఉండాలనుకుంటే మేము అమ్మమ్మని చెప్పిన తర్వాత బ్రహ్మాండంగా పెరిగి ఇప్పుడు 533 కూడా వచ్చింది. నాకైనా బాధ లేదు. బట్ బేసిక్ ఏంటంటే దిస్ ఈస్ కంప్లీట్లీ అన్జస్టిఫైడ్ బేసిస్ ఫండమెంటల్స్. కాబట్టి ఇటువంటి కంపెనీలో కొనుక్కోవాలంటే గుండె ధైర్యం ఎక్కువ, మొండి ధైర్యం ఎక్కువ ఉండాలి. మీకు అవి రెండు ఉన్నాయంటే కొనడం కానీ అదర్వైజ్ స్టే అవే ఫ్రమ్ దిస్ టూ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. విజయవాడ నుంచి అంజనీ గారు కాల్ చేశారు. అంజనీ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. రాజేంద్ర గారు, ప్రసాద్ గారు. రాజేంద్ర గారిని అడిగారండి. టాటా స్టీల్ నా దగ్గర 173 లో ఉన్నాయండి. లాంగ్ టర్మ్ కి ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ కి అయితే ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అనేది అడగాలండి. అలాగే క్యాపిటల్ ఉన్నాయండి 295 లో, దాని గురించి కూడా చెప్పమని అడుగుతానండి. టాటా స్టీల్ మీకున్న కంపెనీ ఉన్నదని చెప్తున్నారు. దిస్ వెరీ వెరీ గుడ్ కంపెనీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎప్పుడు కూడా మనకి కాపర్, సిల్వర్ అటువంటివేమో లైక్ ప్రైసింగ్ కమోడిటీస్ బాగా ఎక్కువ. ఇది స్టీల్ ఏమో మనకి రోజు ప్రతి జీవితంలో ప్రతి ఇండస్ట్రీలో కూడా వాడేటువంటి కమోడిటీ. చాలా రోజులు స్తబ్దతగా ఉన్నాయి కంపెనీ. లాస్ట్లోకి వెళ్ళిపోతున్న స్టీల్ ఇండస్ట్రీలో నుంచి రికవర్ అయిపోయి ఇంటర్నేషనల్ గా రికవరీ మొదలైంది. ఇండియాలో కూడా స్టార్ట్ అయిపోయింది. టాటా స్టీల్ ఈస్ గోయింగ్ టు డూ వెరీ వెల్ అకార్డింగ్ టు అస్. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు చూస్తే కూడా మా లెక్క ప్రకారం 293 ఇస్ ద ఫెయిర్ వాల్యూ. మీరు 172లో కొన్నానన్నారు. బదిలంగా భద్రంగా మీ ఒళ్ళో పెట్టుకుని జాగ్రత్త దాచుకోండి. 80% దాన్ని ఆలోచించే పని చేయకండి. రెండో కంపెనీ రాజేంద్ర గారు మీరు చెప్తారా? ఇంకోటి ఏదన్నారు? నాకు అర్థం కాలేదండి స్టాక్. రాజేంద్ర గారు సార్, మనం చూసినట్లయితే గత 5 సెషన్లుగా నిఫ్టీ ఎలాంటి స్పష్టమైన దిశ లేకుండా సుమారు 200 పాయింట్ల రేంజ్ లోనే ట్రేడ్ అవుతోంది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 59,500 వద్ద ఉన్న తన గత స్వింగ్ హైను దాటింది. ఈ రెండు సూచీలు స్పష్టమైన దిశలో కదలాలంటే ముఖ్యమైన కీలక స్థాయిలు ఏవి, అదేవిధంగా ఈ దశలో చార్ట్లు అసలు ఏం చూపిస్తున్నాయంటే ఏం చెప్తారు? ఐ థింక్ రెండు ఇండస్ట్రీస్ కూడా ఒక న్యూ హై తరఫునే వెళ్తున్నట్టు కనిపిస్తుందండి. మనం చూసాం లాస్ట్ 2 సెషన్స్ లో అట్లీస్ట్ FMCG ఎస్పెషల్లీ ఐటీసీలో ఆల్మోస్ట్ 15% కరెక్షన్ వచ్చినప్పటికీ ఇండెక్స్ లో ఎలాంటి చలనం మనకు కనపడలేదు. సో దానికి ప్రధాన కారణం మనీ FMCG నుంచి ఆటో అండ్ బ్యాంకింగ్ నేమ్స్ కి మూవ్ అయినట్టు స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో 26,325 ఏదైతే ప్రీవియస్ హై ఉందో అది ఐ థింక్ వీఆర్ జస్ట్ అబౌట్ 80-90 పాయింట్స్ అవే దానికని చెప్పుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో 100 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాం ప్లస్ 26,250. సో అబౌట్ 80 పాయింట్స్ పెరిగింది అంటే కనుక ఆల్ టైమ్ హై వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఈస్ ఆల్రెడీ దేర్. సో ఇప్పుడే మీరు అన్నట్టు ప్రీవియస్ స్వింగ్ హై ఎప్పుడైతే క్రాస్ అయిందో 59,545 అనేది, సో లోవర్ హైస్ నుంచి ఇప్పుడు అగైన్ ఒక హైయర్ హైస్ ఫార్మేషన్ వెళ్ళటం చూసాం. అంటే ఇన్ని రోజులు కొంచెం బేరిష్ సిగ్నల్ ఇచ్చిన బ్యాంక్ నిఫ్టీ అగైన్ 2 days బ్యాకే బుల్లి సిగ్నల్ రావటం చూసాం. అండ్ ఐ థింక్ గత షోస్ లో మనం చెప్పడం కూడా జరిగింది 60,114 ఏదైతే ఉందో అది ఈజీగా కాంకర్ చేసి అక్కడి నుంచి ఇంకా 1000 పాయింట్స్ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో
సపోర్ట్ పాయింట్ కీ సపోర్ట్ ఇప్పుడు 59,248 దగ్గర బ్యాంక్ నిఫ్టీ కనపడుతుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. ఎక్స్టర్నల్ న్యూస్ ఏది రాకుండా మార్కెట్ స్టడీగా ఉంటే కనుక మేబీ బిఫోర్ బడ్జెట్ ఇది 61,000 అంటే ఇన్ ద నెక్స్ట్ 15 to 20 సెషన్స్ లోనే ఇంకో 1,000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ స్టేజ్ లో రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు. సో 500 to 600 పాయింట్స్ కరెక్ట్ అయింది అంటే కనుక 59,200 కింద స్టాప్ లాస్ పెట్టి అక్కడ అటెంప్ట్ చేయొచ్చు. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ 477లో కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. ఆ కంపెనీ కొనడానికి యూజువల్గా వెరీ క్లోజ్లీ హెల్డ్ స్మాల్ కంపెనీ అండి. ఎప్పుడు కూడా ఇటువంటి కంపెనీ కొనాలంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది అటువంటి కంపెనీ గురించి చెప్పడం కొద్దిగా కష్టం. రాజేంద్ర గారు మీరేం చెప్పగలుగుతారా? ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది డిఫెన్స్ నేమ్ అండి. మనం చూసాం టెక్నికలీ కూడా చాలా స్వింగ్ వచ్చి అగైన్ కరెక్షన్ కి గురవటం చూసాం. సో 2023లో ఇది ఆల్మోస్ట్ 85 రూపీస్ ఉన్న స్టాక్ విత్ ఇన్ 1 year 900 రూపీస్ వెళ్ళటం చూసాం. 9 times పెరిగిన స్టాక్ ఇది. అక్కడి నుంచి ఒక మేజర్ కరెక్షన్ అయ్యి 300 కూడా లో రావటం చూసాం. ఐ థింక్ మార్చ్ 2025లో. ప్రాబ్లీ మీరు అన్నట్టు వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్. సో పర్ డే 1 lakh 2 lakhs అయ్యే స్టాక్ అంతకుమించి వాల్యూమ్ జరగదు. మీరు కొన్న ప్రైజెస్ ఓకే 450లో కొన్నారు కాబట్టి యాజ్ ఆఫ్ నో ఐ థింక్ 400 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. అండ్ ఒకవేళ ప్రీవియస్ స్వింగ్ హై 670 వచ్చిందంటే కనుక పార్షల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి డెఫినెట్ గా, లేదంటే కనుక స్టాప్ లాస్ ట్రేడ్ చేసుకోవాలి. 3 months బ్యాక్ మనం చూస్తే 684 హై కూడా వెళ్ళటం చూసాం. యాజ్ ఆఫ్ నో 400 to 700 రేంజ్ గా మనం ప్రీమియర్ ఎక్స్ప్లోజ్ చెప్పుకోవచ్చు. రైట్ సార్. అలాగే ప్రసాద్ గారు, సార్ మరి పడిపోతున్న రూపాయి విలువ అలాగే బయటకు తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు మార్కెట్ పై అనుమానాలు పెంచుతున్నాయి కదా, మరి ఈ ప్రతికూల అంశాలను దాటి మార్కెట్ లో మంచి ధోరణి కనపడుతుంది అనడానికి కారణాలు ఏమిటి సార్? ఎప్పుడు కూడా మనకి ప్రజలకి ఏంటంటే మొట్టమొదటి పేపర్లో పడిన హెడ్లైన్స్ లేదా టీవీలో చెప్పిన న్యూస్ పెట్టుకుని ఆ న్యూస్ ఒక్కటే మార్కెట్ ని ప్రభావితం చేస్తుంది అనుకుంటే కనుక మీరు చెప్పినటువంటి సందేహం వస్తుంది. ఏమని, రూపాయి పడిపోతుంది కాబట్టి ఇండియాకి నష్టం ఏమో అంటారు. ఇండియాకి ఎవరికి నష్టం? ఇండియాలో ఎవరికి నష్టం అంటే ఎక్స్పోర్ట్ చేయని వాళ్ళకి నష్టం, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి నష్టం. ఎక్స్పోర్ట్స్ లేక ఇంపోర్ట్స్ లేకుండా రెండు లేని వాళ్ళకి ఏమీ నష్టం లేదు. కాబట్టి మనం కంగారు పడవలసింది ఇప్పుడు మనకున్న కంపెనీల్లో నెట్ ఇంపోర్ట్ ఉన్న కంపెనీలు ఉంటే ఆ కంపెనీలకి రూపాయి పడిపోవడం మూలంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, అంటే ప్రాఫిట్లు తగ్గుతాయి. కాబట్టి ఆ 1, 2, 3 కంపెనీలు మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కంగారు పడాలి. అంతేగాని పేపర్లో పడిన హెడ్లైన్ మూలంగా భయపడకూడదు. ఒకటో కారణం. రెండవ కారణం, అందరికీ ఎకానమీ మీద కొద్దిగా అవగాహన కల్పించాలంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విదేశీ కరెన్సీ రిజర్వ్లు ఇండియాలో బోలెడంతున్నాయి. దాదాపు 700 బిలియన్ల దాకా ఉన్నాయి. ఇప్పుడైనా సరే ఒకటి జరగవలసింది ఏంటంటే ఇండియాలో ఉన్న మనీ సప్లై అంటే మన ప్రజలందరికీ అందుబాటులో ఆర్బీఐ మనీ లభ్యతగా పెట్టేటువంటి డబ్బులు ఎంత ఉంటాయా అని ఇండియాలో చూస్తే M3 అని కూడా చెప్తా ఉంటాం. దాన్ని చూస్తే ఎప్పుడు మన దగ్గర ఉన్న విదేశీ కరెన్సీ అలాగే బంగారం నిల్వలు ఈ రెండు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, ఇండియన్ సెక్రటరీకి చాలా ఎక్కువ బంగారం. ఈ డబ్బులు సంబంధించి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి విదేశీ కరెన్సీ గోల్డ్ రిజర్వ్స్ ఎంతైతే ఉన్నాయో దానికి దాదాపుగా 6.5 times మనకి ఇండియాలోకి మనీ లభ్యత ఏర్పాటు చేస్తుంది ఆర్బీఐ. దాదాపుగా కొద్దిగా ముందు వెనకగా అనమాట. అంటే దాంతో ఏమొస్తుంది, మనీ లభ్యత పెరుగుతుంది. రూపాయి తగ్గితే మన కళ్ళకి మన చెవులకి వినపడేది రూపాయి తగ్గింది అంటాం. కానీ మనీ లభ్యత పెరిగితే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, అప్పు తీసుకునే వాళ్ళకి కొద్దిగా తక్కువ రేట్లో వడ్డీ దొరుకుతుంది. తక్కువ రేట్లో వడ్డీ దొరికితే కంపెనీలకు మళ్ళీ లాభాలు వస్తాయి. అందువల్ల మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్యాడ్ ఎఫెక్ట్ ఏది ఉందో ఇంపోర్టర్స్ కి ఆలోచించాలి. ఎక్స్పోర్టర్స్ కి లాభం, మామూలుగా నెట్ న్యూట్రల్ గా ఉండేవాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేని వాళ్ళకి కూడా లాభమే. బికాస్ ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గుతుంది. అన్నింటి నుంచి మనీ లభ్యత పెరిగితే పబ్లిక్ గా వచ్చేటువంటి డిమాండ్ పెరుగుతుంది గూడ్స్ అండ్ కమోడిటీస్ కి అండ్ సర్వీసెస్ కి. అందువల్ల మీరు రూపాయి తగ్గంగానే కంగారు పడి నర్వస్ అవ్వకండి. ఇది గా మంచిది. ఇంకా కొద్దిగా తగ్గినా కూడా నష్టమేం లేదు. ఇంపోర్టర్స్ కొద్దిగా ఇబ్బంది పడతారు కానీ అదర్వైజ్ డెఫినెట్ గా దిస్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ సైన్. అన్నిటి నుంచి కంట్రీలో గ్రోత్ ఉన్నంత కాలం ఇటువంటి ఫ్యాక్టర్స్ ఏమీ కూడా వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, కానీ మీరు ఆలోచించవలసిన అవసరం లేనే లేదు అని తెలుసుకోండి. రైట్ సార్. అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, కెన్ ఐ బై బజాజ్ ఫైనాన్స్ ఎట్ కరెంట్ ప్రైస్ 978, ఆల్రెడీ హోల్డింగ్ 70 విత్ యావరేజ్ ఆఫ్ 920 అని అంటున్నారు. ఎప్పుడు ఉన్న కంపెనీ వాళ్ళు కొనుక్కుంటాను అంటే అసలు మంచి పద్ధతి కానే కాదు. ఎప్పుడు కొనుక్కోవాల్సి వస్తుందంటే ఏ కంపెనీ అయినా కూడా నేను ఈ కంపెనీతోనే జీవితం విడదలుచుకున్నాను, ఇంకే కంపెనీ వద్దు, నాకు ఈ కంపెనీలోనే పెట్టుబడి పెడితేనే లాభం రావాలని కోరుకుంటే నేను చెప్పలేను. కానీ అదర్వైజ్ బజాజ్ ఫైనాన్స్ గురించి నెగిటివ్ గా చెప్పేది నాకు లేదు. ఇప్పుడే స్క్రీన్ మీద డేటా ప్రింట్ చేస్తున్నాను చూడండి. అందులో చూస్తే ఈ రోజు నా రేటు తగ్గింది కాబట్టి ఆ కంపెనీ యొక్క పెరుగుదలకి కంపెనీ యొక్క వ్యాపారానికి ఏమాత్రం డోకా ఉండదు. అందువల్ల కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు, కానీ యావరేజ్ చేయడానికి ఈ కంపెనీ ఎందుకు,
బోల్డ్ అనే కంపెనీలు ఇంతకన్నా తక్కువలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 973 ఉంది మార్కెట్ లో, ఇప్పుడు దాని ఫెయిర్ వాల్యూ 1385, కొనుక్కోదగిందే, ఎందుకంటే 40% స్కోప్ కూడా ఉంది కాబట్టి. కానీ దీనికన్నా కూడా మెరుగైన కంపెనీలు ఉన్నప్పుడు ఈ కంపెనీకి ఎందుకు కొనుక్కోవాలి? అదర్వైజ్ ఈ కంపెనీ గురించి మంచి కంపెనీ, పెద్ద కంపెనీ, లార్జ్ క్యాప్ కంపెనీ, అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసింది, దీనికన్నా కూడా మెరుగైన ఉన్నాయి కాబట్టి దీని వదిలి ఇంకోటి ఆలోచించమనే సూచన తప్పితే, లేదండి ఈ కంపెనీ నాకు ఇష్టం అంటే ఖచ్చితంగా కొనుక్కోవడం కూడా ఎలిజిబుల్ గానే కనపడుతుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. చెన్నై నుంచి సుభద్ర గారు కాల్ చేశారు. సుభద్ర గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ప్రసాద్ గారితో మాట్లాడాలి. నమస్తే అండి ప్రసాద్ గారు. అడగండి మేడం. ఐటీసీ 400 దగ్గర ఉన్నాయండి నా దగ్గర. తప్పుతుంది కదా, ఇది కావాలా ఉండొచ్చండి? స్టాక్ నేమ్ ఏంటిదండి? ఐటీసీనా? ఐటీసీ అండి. ఓకే ప్రసాద్ గారు. ఐటీసీ ఒక నిమిషం అండి, అది వాయిస్ కొద్దిగా మీరు చెప్పాలని పీసీఆర్ చాలా కష్టంగా ఉంటుంది, అట్లా వినపట్లో మాకు. ఐటీసీ వాళ్ళు పడిపోయిన మాట కరెక్ట్ అండి, ఎందుకంటే బ్రిటిష్ టొబాకో వాళ్ళ కంపెనీకి ఐటీసీలో రెండు కూడా పడిపోయినాయి. లండన్ లో బ్రిటిష్ టొబాకో పడిపోయింది, ఇక్కడ ఇది పడిపోయింది. కానీ దీనికి పడిపోవడానికి కారణం ఏంటంటే మనకు ప్రజలకి నీజర్ రియాక్షన్ ఉంటుంది కదా, 40% GST వేశారు సిగరెట్ల మీద, టొబాకో మీద అనగానే ధనాలను కొట్టేశారు అన్ని కూడా, అంటే అన్ని సిగరెట్ కంపెనీలు కొన్నట్టుగా ఇది కూడా అమ్మేశారు. కానీ GST ఎవరు భరిస్తారండి? ఒక్కసారి మనం మనసులో ఆలోచించుకోండి. GST ఎవరు భరిస్తారు? ఎప్పుడైనా సరే కొనుక్కునే వాళ్ళు భరిస్తారు. కొనుక్కునే వాళ్ళు అంటే ఎవరు? పొగ త్రాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు. వాళ్ళు GSTలో రేటు పెరిగిందని సిగరెట్లు ఆపేస్తారా? ఆపేయరు. అది జగమెరిగిన సత్యం. ఆ ఆల్కహాల్ కి, సిగరెట్లకి ట్యాక్స్ పెంచుతున్నా కానీ మిగతా అవసరాలు తగ్గించుకుంటారు, కానీ వాళ్ళ వ్యసనాన్ని మాత్రం వదులుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. అందువల్ల ఇలా టెంపరీగా పడిన మాట వాస్తవమైనా ఇది ఒక రకంగా అవకాశం. ఎన్నో సంవత్సరాల నుంచి డికేట్స్ పరంగా ఉన్నటువంటి కంపెనీ, ఎట్టి పరిస్థితుల్లో భయపడక్కర్లేదు. FMCG స్పేస్ లో కూడా ఉన్న కంపెనీ కాబట్టి రైజింగ్ ఇన్కమ్స్ మూలంగా FMCG కన్సంప్షన్ పెరగడంతో ప్యాకేజ్ ఫుడ్స్ మూలంగా ఐటీసీకి లాభం. ఇవాళ రేటు తగ్గింది కాబట్టి లాభం, రేటు తగ్గకపోతే కనుక అంత అనువుగా లేదు, కానీ రేటు తగ్గింది కాబట్టి ఇది కూడా అనువు. ఈ రేటు తగ్గినటువంటి పరిస్థితిని అవకాశంగా మలుచుకోవడం మంచిది, కానీ భయపడి మాత్రం దూరంగా వెళ్ళవలసిన అవసరం లేని కంపెనీగా చెప్పచ్చు. రైట్ సార్, అలాగే రేవంత్ గారు అడుగుతున్నారండి, పర్దీప్ పాస్పేట్ 20% లాస్ లో ఉన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లాగే ఇది కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో ఈ స్టేజ్ లో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే కనపట్లేదు, ఎందుకంటే ఇది ఒక సపోర్ట్ జోన్ లోకి మనకి రావటం చూస్తున్నాం. ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 5 to 7% కరెక్షన్ లో దిర్ ఇస్ ఎ గుడ్ సపోర్ట్, కాబట్టి ఎగ్జిట్ అయితే అవసరం లేదండి. ఇన్ఫాక్ట్ అరౌండ్ 190-200 మధ్యలో అక్కడ వస్తేనే యూ షుడ్ ట్రై టు సెల్ సమ్ స్టాక్. రైట్ సార్, అలాగే ప్రసాద్ గారు, జగదీష్ గారు అడుగుతున్నారండి, నువోకో విస్టా షేరు ప్రెసెంట్ ప్రైస్ లో హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా హోల్డ్ చేసి తెరాలండి. ఇది రెండు రకాలుగా ఎప్పుడు కూడా కంపెనీ మనం కొన్న తర్వాత ప్రైస్ తగ్గితే దిగులు పట్టడం అనేది జనరల్ గా ఇన్వెస్టర్లు అందరూ ఫీల్ అవుతారు. కానీ ఫీల్ కాకూడదు ఏంటంటే, ప్రైస్ మన కంట్రోల్లో లేనప్పుడు ప్రైస్ తగ్గడం గురించి మనం ఎక్కువ కంగారు పడే కన్నా మనం కొన్న కంపెనీకి లాభాలు పోయి నష్టాలు వచ్చే అవకాశం ఉందంటే భయపడాలి. ఈ కంపెనీకి అవకాశం ఉందా అంటే లేదు. రేటు తగ్గిన మాట వాస్తవం. కొద్ది గొప్ప నెగిటివ్ న్యూస్ చిన్న చిన్న మార్కెట్ లో వస్తే ఎంత న్యూస్ వచ్చినా ఎంత పడిపోతుంది మార్కెట్ లో. కారణం ఏంటంటే ఈ కంపెనీ మరీ మార్కెట్ క్యాప్ పెద్దగా ఉన్న కంపెనీ కాదు, 12,000 కోట్ల మార్కెట్ క్యాప్, అందువల్ల తగ్గింది. అదర్వైజ్ నా లెక్క ప్రకారం సిమెంట్ కంపెనీకి ఉన్న ఫ్యూచర్స్ కనుక ఆలోచిస్తే నువోకో విస్టాస్ ఈవెన్ టుడే ఈజ్ డెఫినెట్లీ వర్త్ హోల్డింగ్. ఎన్నో కంపెనీలు ఉదాహరణ చెప్పగలను ఇలా తగ్గిన తర్వాత పెరిగిపోయిన కంపెనీలు. సో ఈ కంపెనీ పెరుగుతుంది అని గ్యారంటీగా చెప్పకపోయినా భయపడవలసి మాత్రం